నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ను కొనియాడిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి పేద ప్రజల ఉపాధికి గండి కొడుతున్న కేంద్రం. మోదీ ప్రభుత్వ తీరుపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం. మెడికల్ ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టి సత్వరమే నియంత్రణ చర్యలు చేపట్టాలి. ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 3,62,305 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టగా రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లుగా ఉందన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, పరిశ్రమలకు 3,161 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి 5,451 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. బడ్జెట్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఇతర అన్ని రంగాలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు చేశారన్నారు. అలాగే రాయలసీమ ముఖ చిత్రం మార్చేలా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లు కేటాయించారన్నారు. ఇలా అన్ని విధాల రాష్ట్ర ప్రగతికి, ప్రజల సంక్షేమానికి అనుగుణంగా బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి కొనియాడారు. నమస్కారం. ఈరోజు 2026-27 సంవత్సరం సందర్భంగా ఈరోజు 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మంత్రి గారు పయ్యావుల కేశవులు గారు ఈ యొక్క బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ యొక్క బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది గణాంకాల పుస్తకం కాదు, కోట్లాది మంది ప్రజల జీవితాలలో ఒక మార్పు, అలాగనే 2047 విజన్ డాక్యుమెంట్కి మాటలతో కాకుండా చేతలతో ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు స్పష్టమైన దిశను చూపే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు అనుగుణంగా ఈ బడ్జెట్ని కూటమి ప్రభుత్వము రూపొందించడం జరిగింది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చి ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఈరోజు 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. బలుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ రంగాల్లో బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా దాదాపు 3,32,205 కోట్లతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగనే గౌరవ ఆర్థిక మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని 53,915 కోట్లు కేటాయించడం అనేది ఎంతో హర్షించదగిన విషయం. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,595 కోట్లు కేటాయించి రైతుల పట్ల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేసుకున్నారు. అలాగనే ఈరోజు ఈ బడ్జెట్లో రాయలసీమకు అగ్రతాంబూలం ఇచ్చారు. రాయలసీమ వాసిగా ఈ యొక్క బడ్జెట్ను నేను స్వాగతిస్తున్నాను. కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్లో రాయలసీమకి దాదాపు 30,000 కోట్లు కేటాయించి రాయలసీమ అభివృద్ధే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా ఈరోజు తెలియజేసుకున్నారు. ఈరోజు ఈ యొక్క కేటాయింపులన్నిటివి రాయలసీమకు అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తాయి. కరువు తాండవం చేసే రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి పేరుతో 30,000 కోట్లు కేటాయించడము సీమ తరపు ప్రజల నుంచి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కేటాయింపులో ప్రత్యేకంగా
రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చడానికి వినియోగించబడతాయి. అలాగనే హార్టికల్చర్ సాగు ప్రాంతాన్ని 8.41 లక్ష హెక్టార్ల నుంచి 14.41 లక్ష హెక్టార్లుగా పెంచినారంటే దాదాపు స్థితిగతులను పెంచడానికే ఇంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే రాయలసీమలోని రోడ్లన్నింటినీ మరమ్మతులు చేసి మెరుగుపరచడం ద్వారా ఈ యొక్క హార్టికల్చర్ హబ్గా చేసిన ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువుల్ని తొందరగా మార్కెట్కు చేరుకోవడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని మార్గాలను సుగమం చేస్తున్నారు. పంటల ప్రాసెసింగ్, విలువ పెంపు, నిరంతరం నీరు వచ్చే విధంగా మైక్రో ఇరిగేషను, అలాగనే ఈ యొక్క పంటలకి గ్లోబల్ మార్కెటింగ్ యాక్సెస్ ఉండే విధంగా, ఉపాధి వ్యాపార అవకాశాలు మెరుగుపరిచే విధంగా, రాయలసీమ వాసుల యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగే విధంగా వాళ్ళని గ్లోబల్ వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి ఈరోజు ఈ బడ్జెట్ అనేది ప్రముఖంగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త బడ్జెట్ ద్వారా పంటలకు ఆధారం అయ్యే విధంగా, పంటలకు తోడ్పాటుకు అయ్యే విధంగా మైక్రో ఇరిగేషను, గ్లోబల్ మార్కెట్ల యాక్సెస్, ఉత్పత్తి వ్యాపార రంగాలు మెరుగుపరిచాయి. ఇప్పుడు ఈ దాని ద్వారా నీటి వినియోగము, రవాణా సౌకర్యాలు, అలాగనే మార్కెట్లకు లింకులు అనేది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనం పంటలు పండించుకుంటే మనం అంత తొందరగా మళ్ళీ మార్కెట్కు పంపించడము, మార్కెట్ ద్వారా మనకు అత్యధిక ధరలు రావడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటిని మన ముఖ్యమంత్రి గారు గమనించి ఈ విధంగా ఈరోజు రాయలసీమను డెవలప్ చేస్తూ ఈ యొక్క బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈ యొక్క నిధులు ప్రధానంగా రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్లో మార్చడంలో, నీటి, రోడ్ల, మార్కెట్ లింకులు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. దీని ద్వారా రైతుల యొక్క ఆదాయం పెరగడము, ఉపాధి అవకాశాలు పెరగడము, భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో రాయలసీమ ప్రత్యేక స్థానంలో, అలాగనే దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలిచిపోయే విధంగా ఈ యొక్క బడ్జెట్ని ఈరోజు తయారు చేశారు. దీన్ని ప్రతి ఒక్క రాయలసీమ ప్రాంత వాసులు హర్షిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధి ఎంత కుంటుపడిందంటే వ్యవసాయ రంగంతో పాటు సాగునీటి రంగాన్ని కూడా సర్వనాశనం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వము 8,000 కోట్ల రూపాయలకు సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించి 20 నెలల్లో ఈ ఖర్చు చేస్తే, గత వైకాపా ప్రభుత్వము 5 ఏళ్లలో కేవలం 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇదే వాళ్ళ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఈరోజు రాయలసీమకు వాళ్ళకి ఏ విధమైన ద్రోహం చేశారనేది ఈరోజు ఈ బడ్జెట్లో రాయలసీమ కోసం కేటాయించిన కేటాయింపులు అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు 102 సాగునీటి ప్రాజెక్టులను జీవో నంబరు 365 ద్వారా రద్దు చేశారు గత ప్రభుత్వంలోని పెద్దలు, గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రేరు వస్తుందని చెప్పేసి ఆ రోజు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఆపేసేసి నిధులు కేటాయించకుండా వాటిని దగా చేశారు. ఈరోజు వీటన్నిటినీ మళ్ళా మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు రాయలసీమ బిడ్డలు దగా పడ్డారు, ఉపాధి లేక వలసలు పోయారు. అలాంటి పరిస్థితి మన రాయలసీమకు ఉండకూడదని చెప్పేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కానీ, అటాగనే గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమని తయారు చేసి ఒక భారతదేశానికే తలమానికంగా రాయలసీమను తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పనిచేస్తున్నారు. దాదాపు రాయలసీమలో 3 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చే ఈ యొక్క కొత్త పారిశ్రామిక వాడల ద్వారా ఉద్యోగ కల్పన పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతానికి క్రియేట్ కాబోతోంది. అలాగనే ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా సీమకు అగ్రతాంబులేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరోసారి కూటమి ప్రభుత్వానికి, అలాగనే రాబో కాలంలో రాయలసీమ భారతదేశంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం కానీ, రాయలసీమ యువత పెద్ద ఎత్తున మంచి అవకాశాలు అందుకొని పెద్ద స్థితికి రావడం కానీ, అలాగనే మన సాగునీటి ప్రాజెక్టులు కానీ, అలాగనే మన హార్టికల్చర్ హబ్బులు కానీ, వ్యవసాయ పనుల్లో కానీ, రోడ్ల పునరుద్ధరణతో కూడా రాయలసీమ ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా రాయలసీమని ముందుకు తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు. అలాగనే రాయలసీమ ప్రాంత వాసులందరూ ఈ యొక్క బడ్జెట్ను స్వాగతిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు హార్టికల్చర్ సందర్భంగా ఈరోజు ఈ యొక్క విస్తీర్ణాన్ని పెంచి
రైతులకి ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వాళ్ళ విస్తీర్ణం చేసే ఏరియా పెరగడం ద్వారా, అలాగనే జెడ్లు కానీ పారిశ్రామిక వాడలు కానీ కొప్పర్తి కానీ అలాగనే అలాగనే మన కర్నూలు దగ్గర కానీ ఏర్పాటు చేసి అక్కడ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క ఉపాధి అవకాశాలు పెంచడం కానీ, అలాగనే ఇక్కడ నుంచి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు పెంచడం కానీ, ఆదాయ వనరులు పెంచడం కానీ, ఆర్థికంగా తలసరి ఆదాయం పెంచడం కానీ ఈ ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఏ విధంగా ఎన్నికల్లో చెప్పారో రాయలసీమకు మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారో ఆ విధంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు ముందుకు. తప్పకుండా ప్రతి ఒక్క రాయలసీమ వాసి ఈ యొక్క బడ్జెట్ని స్వాగతిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి పేద ప్రజల ఉపాధికి గండి కడుతోందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఎంజీఏ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు షర్మిల వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప నగరంలో పర్యటించారు. స్థానిక యానాది కాలనీలో ఉపాధి హామీపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రతి ఏడాది జాబ్ కార్డులో కోతలు పెడుతున్నారన్నారు. వైఎస్ఆర్ హయాంలో నాడు రాష్ట్రంలో 1.10 కోట్ల కార్డులు ఉండేవని, కోట్ల మంది ప్రజల జీవితాల్లో కరువు పని వెలుగులు నింపిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో వలసలను పూర్తిగా అరికట్టిందని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. పథకం ప్రకారమే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టానికి సంబంధించి గాంధీ పేరు తొలగించడం దారుణమన్నారు. మన్రేగా చట్టాన్ని మోదీ తెచ్చిన కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉందని ఆమె విమర్శించారు. మోదీ తెచ్చిన కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను భారమని, ఏటా రాష్ట్రానికి 5,000 కోట్ల భారం పడుతుందని ఆమె చెప్పారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష నేతల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలకు అన్నీ ఉన్నాయని, మన రాష్ట్రానికి మాత్రం చేతిలో చిప్ప పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో విభజన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. నీకున్న సంకల్పమది నిజం, సారు ఆశయాలు నిజం, ఆశయాల బాట నడక నిజం, ఎదుదిరుగని ఆ ధైర్యం నిజం. దయచేసి మీరు ఎంత తొందరగా మీ దాదాపు పిచ్చే అన్న శ్రీనాథ్ పక్క వచ్చి ఏమనుకోద్దన్నా అన్న ప్లీజ్ అన్నా అన్న ఎన్నికి పోవాలన్నా సైడ్ జాతమే నిశ్చవుతాం కింది నిశ్చయ వైఎస్ రాజశేఖర్ పనిచేశాము. హలో, నా పేరు అబ్దుల్ కలాం అండి. నేను మండల కోఆర్డినేటర్గా పనిచేశాను. అన్న దగ్గర పెట్టుకొని మాట్లాడండి, వినిపించడం లేదు. మేడం, నా పేరు అబ్దుల్ కలాం అండి. అన్న నేను మండల కోఆర్డినేటర్గా పనిచేశాను. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో 2005లో చట్టం చేసి 2000 రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ విధంగా అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం పాస్ చేసింది. మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, రాష్ట్ర పట్ల అభివృద్ధి పట్ల ఉంటే. అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని, చూడాలి అని, వినాలి అని మీ అందరూ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. మీలో ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఎన్నో అద్భుతమైన పథకాలను పేదవాడికి అందేటట్టుగా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెడితే, రుణమాఫీ అయితేనేమి,
రైతులకు అండగా నిలబడడం అయితేనేమి, రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి. అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని, చూడాలి అని, వినాలి అని మీ అందరూ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. మీలో ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఎన్నో అద్భుతమైన పథకాలను పేదవాడికి అందేటట్టుగా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, రైతులకు అండగా నిలబడడం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, లక్షల మంది పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, లక్షల ఎకరాలు పేదవాళ్ళకు పంచిపెట్టడం అయితేనేమి, 4% ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ అయితేనేమి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఘనత. ప్రజలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టిన ఈ పథకాలు ఎంతో మందికి మేలు చేశాయి. అలాంటి ఒక పథకమే కాంగ్రెస్ పార్టీ పథకం, ఈ మన్రేగా పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకం కేవలం కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు మేలు చేయాలి, గ్రామాలలో ఉన్న వాళ్ళు పని లేకుండా వలసలు పోతున్నారు, ఇది అరకట్టాలి, పేదవాడు ఆకలి చావులు చావకూడదు, పేదవాడికి కూడా ఒక బార్గెనింగ్ పవర్ ఉండాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అని పెద్ద ఆలోచనతో ఈ ఉపాధి హామీ పనికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. 20 ఏళ్ళు అయింది ఈ పథకం మొదలై. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ పథకం బ్రహ్మాండంగా నడిచింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయింది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ పనికి గండి పెడుతూనే ఉన్నారు. క్రమేణా సంవత్సరానికి జాబ్ కార్డులను తగ్గిస్తూ వస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగేదంటే, ఇది 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు అప్పుడు ఆంధ్ర రాష్ట్రం పేద ప్రజల కోసం. అంటే కుటుంబానికి 2 వేసుకున్నా కూడా, జాబ్ కార్డు 2 వేసుకున్నా కూడా 2,25,00,000 మందికి తక్కువ లేకుండా ఉపాధి హామీ పనిలో లబ్ధి పొందారు. అంత మేలు చేసింది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. దేశంలో కూడా ఇది ఎంత పెద్ద పథకం అంటే, అసలు ప్రపంచంలోనే ఇంతమందికి, కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకం ఇంకొకటి లేదని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద రీసెర్చ్ పేపర్లు తయారు చేసిన తరుణాలు ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. అంతమంది పేదలకు మేలు చేసిన పథకం, కోట్ల మంది ప్రజలలో వెలుగులు నింపిన పథకం. మేము వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, పని చేసుకున్న 15 రోజుల్లోనే మాకు జీతం వస్తుంది, వేతనాలు వస్తాయి అని నమ్మకం కలిగించి ఎన్నో జీవితాలను, కుటుంబాలను నిలబెట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఇందాక ఈ తమ్ముడు చెప్పినట్టుగా తను చదువుకోవడానికి కావాల్సిన డబ్బులు కూడా సేకరించుకోవడానికి ఉపాధి హామీ పనికొచ్చింది అంటే, ఇలా ఎంతమంది జీవితాలలో మార్పు తెచ్చింది ఉపాధి హామీ పథకం. అలా ఇంతవరకు నిలబడిన ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ పథకాన్ని తొలగించి ఇంకొక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాని పేరు బీబీ గ్రామ్.
మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి బీబీ గ్రామ్ అని బీజేపీ కొత్త చట్టాన్ని తెస్తుంది. అంటే మహాత్మా గాంధీ ని ఖూనీ చేసిన ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే ఎలాగైతే మహాత్మా గాంధీని హత్య చేశారో, ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఖూనీ చేయడానికే పుట్టాడు నరేంద్ర మోడీ. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని చంపాడు, నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ ఆశయాలను చంపుతున్నారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నాం, ఈ కొత్త చట్టం అన్నది గ్రామ స్వరాజ్యానికి విరుద్ధం. మహాత్మా గాంధీ పేరు దీనికి ఎందుకు పెట్టారు అంటే, గ్రామంలో కూడా పని కల్పించాలి, గ్రామానికి కూడా ఒక అర్హత ఇవ్వాలి, ఒక రైట్ ఇవ్వాలి, ఒక పవర్ ఇవ్వాలి, గ్రామాలలో ఏ పనులు కావాలో నిర్ణయించుకునే శక్తినివ్వాలి, ఆ పనులు ఉపాధి హామీ వల్ల చేసుకోగలగాలి అన్న సద్భావంతో మహాత్మా గాంధీ గారి పేరు ఈ పథకానికి పెడితే, మొట్టమొదట పాపం ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం. అంతేకాదు, దాంతో ఆగలేదు. ఎంత సాహసం చేశారో మీ అందరూ కూడా గమనించాలి. కానీ వాళ్ళ పాపం అంతటితో ఆగలేదు. పాలక ప్రభుత్వాలు మెడికల్ ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టి సత్వరమే నియంత్రణ చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కడపలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఇస్తున్న మామూళ్ల మత్తులో పాలకులు జోగుతున్నారన్నారు. ఆసుపత్రులు అవసరమైన పరీక్షల పేరుతో పర్సెంటేజీల కోసం సిఫార్సు చేస్తూ బాధిత ప్రజలను అప్పుల పాలు చేస్తున్నాయన్నారు. అలాగే ఫార్మసీలలో సర్టిఫైడ్ ఫార్మసిస్ట్ లేకుండానే సర్టిఫికెట్లు పెట్టుకుని ఎలాంటి అర్హత లేని వారితో మందులను విక్రయాలను జరుపుతున్నారన్నారు. అనుమతి లేని వైద్యులు ఇష్టారాజ్యంగా మందుల విక్రయాలు ఇబ్బడి ముబ్బడిగా పేలుస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆయా క్లినిక్లు మందుల దుకాణాలను తనిఖీ చేసిన పాపాన పోవడం లేదన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలోని మెడికల్ ఫార్మా మాఫియాలను కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తే అరికట్టాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయా అంశాలపై దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని, అలాగే ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పీపీపీ విధానంలో కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ మాఫియాను మెడికల్ మాఫియాను ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న మెడికల్ మాఫియాను ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి మెడికల్ మాఫియాను ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న మాఫియాను ప్రజల ప్రాణాలతో జగడాడుతున్న మెడికల్ మాఫియాను ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న మెడికల్ మాఫియాను ప్రజల ప్రాణాలతో జగడాడుతున్న ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి మెడికల్ మాఫియాను
ప్రజలు పెట్టిన బోగస్ మందులు రుద్దుతున్నటువంటి మెడికల్ మాఫియాను ప్రజల జేబులు కొట్టేస్తున్న మెడికల్ మాఫియాను ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న మెడికల్ మాఫియాను అరికట్టాలి నకిలీ మందులను అరికట్టాలి నకిలీ మందులు కార్పొరేట్ ఆసుపత్రులలో అరికట్టాలి నకిలీ మందులను అరికట్టాలి నకిలీ మందులను అరికట్టాలి నకిలీ మందులను ఉండు మెడికల్ మాఫియాను అరికట్టాలి మెడికల్ మాఫియాను అరికట్టాలి మెడికల్ మాఫియాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో మెడికల్ ఫార్మా మాఫియా వల్ల ప్రజల ఆరోగ్యము సర్వనాశనం అవుతూ ఉంది. ప్రజల ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోతూ ఉంది. నియంత్రణ చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు మామూలు మత్తులో జోగుతూ ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మెడికల్కు సంబంధించినటువంటి హాస్పిటళ్ళు, అవసరానికి మించినటువంటి మందులు, అనవసరమైనటువంటి పరీక్షల పేరుతో పర్సెంటేజీల కోసం ఇవాళ అనవసరమైనటువంటి మందులను ప్రజల శరీరాల్లోకి బలవంతంగా ఇంజెక్ట్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. ఫార్మసీలలో సర్టిఫైడ్ ఫార్మసిస్టులు లేకుండానే సర్టిఫైడ్ ఫార్మసిస్టుల యొక్క సర్టిఫికెట్లు మాత్రమే పెట్టుకొని స్కిల్లు కాకుండా అనవసరం ఎలాంటి అర్హత లేనటువంటి వాళ్ళతో ఫార్మసీలలో మందుల విక్రయాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా మందుల విక్రయాలు, అనుమతి లేనటువంటి డాక్టర్లు, సర్టిఫికెట్లు లేనటువంటి క్లినిక్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తూ ఉన్నటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ డ్రగ్స్కి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడే కానీ పర్యవేక్షణ చేసేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. క్లినిక్ల పైన లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ల పైన ఎలాంటి నియంత్రణ చేసేటువంటి పరిస్థితి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ లేనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా ఈ విధమైనటువంటి అనుమతి లేనటువంటి మందులు, ఎక్స్పైర్ ఉన్నటువంటి మందులు, జనరిక్ మందులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మెడికల్ మాఫియాను, అదేవిధంగా ఫార్మా మాఫియాను అరికట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. మనిషికి జీవించే హక్కులో భాగమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను అడుగడుగునా ఉల్లంఘిస్తూ ఉంటే అరికట్టాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు దోపిడీకి ద్వారాలు తెరుస్తున్నాయి తప్ప ఎక్కడే కానీ నియంత్రించినటువంటి దాఖలాలు ఇవాళ లేవు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా పైన ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. మెడికల్ కాలేజీల ఏర్పాటు అంటే పీపీపీ పద్ధతిలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి, మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి ఇష్టారాజ్యంగా మాఫియాగా ఏర్పడి దోపిడీని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆందోళన చేస్తూ ఉన్నా. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ను కొనియాడిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి.
ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి పేద ప్రజల ఉపాధికి గండి కొడుతున్న కేంద్రం. మోదీ ప్రభుత్వ తీరుపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం. మెడికల్ ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టి సత్వరమే నియంత్రణ చర్యలు చేపట్టాలి. ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.